తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. ఈ రోజుకు సంబంధించిన పింఛన్ డబ్బుల గురించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం 1 నుండి 15 జిల్లాల వరకు ఈరోజు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అవి ఏ జిల్లాలో అయితే తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మరియు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకు 2016 రూపాయలను మనకు 4016 రూపాయలు చేస్తూ 3016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద అమర్చిన తర్వాత మనకైతే ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ ప్రారంభం అయితే చేయడం అయితే జరిగింది. సో దాదాపుగానైతే అన్ని జిల్లాల వరకు అయితే ఈ పెన్షన్లు అయితే ప్రారంభమయ్యాయి. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఈ కొత్త పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఉన్నారు. సో వారికి దాదాపుగా అందరికీ ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోయారు. సో ఇంకా ఎవరైతే ఈ కొత్త పెన్షన్లకు అయితే అప్డేట్ చేసుకోలేదో వారికి మాత్రం అయితే ఈ కొత్త పెన్షన్లు అయితే రావట్లేదు. సో అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అయితే వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అయితే చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఈ పింఛన్ల ద్వారానైతేనే చాలామంది అనేది బతుకు కొనసాగుతుంది. సో దీనిపైన ముఖ్యంగా పరిశీలించి ఎవరెవరికైతే ఈ పింఛన్లు అయితే అవసరం ఉన్నాయో వారందరికీ ఖచ్చితంగా పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో హామీ మేరకు అయితే మనకు దాదాపుగా ఈ పింఛన్లు అయితే పంపిణీ అయితే ప్రారంభం చేశారు. సో ఇంకా ఎవరెవరికైతే గత 2-3 నెలలుగా ఈ పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా ఎవరెవరికైతే కట్టాయో పింఛన్లు, దీన్ని ఉద్దేశించుకొని కూడా మనకైతే ఈ ఏవైతే మనకు కొత్త పింఛన్లు ఉన్నాయో వాటి నుంచి అయితే ఎవరెవరికైతే కట్టాయో ఈ కొత్త పింఛన్ల కింద కట్ అయిన డబ్బులు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే కట్టాయో వారు ఏం చింతించకుండా ఈ కొత్త పింఛన్లలోనికైతే తీసుకోవచ్చు. ఈ పింఛన్లు అయితే మీరు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారా అయితే జమ చేయబడతాయి. ఇంకా రేపు మాత్రం అయితే నాగర్ కర్నూల్, ఖమ్మం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జైరాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్ ఇలాగా పలు జిల్లాల వరకు మాత్రం రేపు ఈ పింఛన్లు అయితే పంపిణీ అయిపోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏదైతే మనకు అప్డేట్ వస్తుందో అందరికంటే ముందుగానైతే మీకు పంపిణీ చేసే విధానంలోనైతే నేను ఉంటాను. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఎవరెవరికైతే ఈ పింఛన్ల గురించి తెలీదో వారికి అయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే మీరు మీ తోటి సహోదరులకైతే సహాయం చేసిన వారు అవుతారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.